నేను ఒంటరిగా సేవ ప్రారంభించినప్పుడు దేవుని పాదాల దగ్గర ఏడ్చాను. ప్రభువా, కాపరిగా ఉండమని నన్ను అంటున్నావు, నాకు ఎలాంటి ఆత్మీయ బిడ్డలను మీరు ఇస్తావు? నా పెంపకంలో పెరిగే వాళ్ళు రత్నాల లాంటి వాళ్ళు అయి ఉండాలి నాయన, వజ్రాల్లో ఉండాలి, భక్తులుగా ఉండాలి. లక్షల మంది నాకు వద్దు తండ్రి, కొద్ది మంది ఉన్నా సరే వారు రత్నముల లాంటి వాళ్ళై ఉన్నారు. రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ. అభిషక్తులైన వారికి చెబుతున్నాను, మీ వలలు ఖాళీగా ఉండడం పట్ల మీరు ఏడుస్తున్నారా? దేవుని పాదాల దగ్గర ఎందుకు నన్ను సేవకు పిలిచావు, అభిషేకించుకున్నావు తండ్రి? నేను ఎంతోమంది ఆత్మలను ఎద్దుకు నడిపించాలి కదా. నాకు ఆత్మీయ సంతానం ఇవ్వండి, నా వలలు ఖాళీగా ఉన్నాయి అని దేవుని పాదాల దగ్గర ఏడ్చారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదయ్యా జయం. ఎన్ని ఏండ్లు సేవ చేస్తున్నా అనుకున్న ఫలాలు రావటం లేదు అని దేవుని పాదాల దగ్గర ఏడుస్తే, జీవిత కాలంలో నీవు పట్టుకోనంత వల పిగిలిపోయేంత రతనాల లాంటి వారిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.